నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే, నిజామాబాద్ జిల్లాకి ప్రస్తుతం నూతన కలెక్టర్గా వచ్చారు వినయ్ కృష్ణారెడ్డి. ఈయన వచ్చిన నుంచి జిల్లా మొత్తం పరిస్థితులు మారిపోయాయని చెప్పొచ్చు. అధికారులు ఎప్పుడు తన వైపు వస్తారా అని చెప్పి ముందస్తుగా అలర్ట్గా ఉంటున్నారంటే, ఆయన మెరుపు వేగంతో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ వదలకుండా కూడా అన్నీ డిపార్ట్మెంట్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. మరి ఇప్పటికే వర్షాకాలం ఆరంభమైంది. గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందరి అధికారులతో సమావేశం నిర్వహిస్తూ కూడా ముందుకు సాగుతున్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇక పరిపాలన గురించి ప్రజలందరూ బెంగపడకుండా కూడా ఒకవైపు ఆఫీసర్ పరిపాలన, ఆఫీసర్ పర్యటన ఇవన్నీ కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి మాట్లాడదాం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి ఒకసారి కాల్ కలిపే ప్రయత్నం చేద్దాము. హలో సార్, నమస్కారం అండి. నమస్తే సార్, వెల్కమ్ టు అభినవ్ భారత్ సార్. ప్రస్తుతం మీరు వచ్చిన నుంచి నిజామాబాద్ జిల్లా పరుగులు పెడుతుందని చెప్పొచ్చు సార్. ఒకవైపు మీరు వచ్చిన 2 నెలల ఛార్జ్ తీసుకున్న క్రమంలో అన్ని శాఖల పరిపాలన ఏ విధంగా ఉంది, ఎట్లా అనే అంశం పైన మీతో మాట్లాడదామని ఒకసారి మీకు కాల్ కలిపాము. థ్యాంక్స్ ఫర్ గివింగ్ టైం సార్ మాకు. సార్, ముఖ్యంగా వర్షాల మీద ఒకసారి చూస్తే గత 2-3 రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. మరి ఆ ప్రజలకు, లోతట్టు ప్రాంతాల వాళ్ళ ప్రజలు సైతం కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. మీరు గ్రౌండ్ స్థాయిలో వెళ్తున్నారు, ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? సో మనకి లాస్ట్ 4-5 డేస్ నుండి కూడా మనకి రెయిన్ఫాల్ అలర్ట్ ఉంది. ముందే ప్రభుత్వం నుండి అందరు కలెక్టర్స్ కూడా ఇన్ఫర్మేషన్ మీటరలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ హైదరాబాద్ లోపల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి గారి కంటిన్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ సైడ్ నుండి కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మనకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అలర్ట్స్ అనేది రెగ్యులర్ గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ప్రజలకు తెలిసే విధంగా గ్రామ పంచాయతీలలో మైక్ల ద్వారా గానీ, మున్సిపల్ ఏరియాస్ లోపల ఈ శానిటేషన్ వెహికల్స్ కి మైక్స్ ఫిక్స్ చేసేసి వాటి ద్వారా అందరికి చెప్తున్నాం. దీంతో పాటు మీడియాకి కూడా కంటిన్యూస్ గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా అందరిని అలర్ట్ చేస్తున్నాం. సో మనకి ఇనండేషన్ ఏరియాస్ లేకున్నా గానీ మనకి ఎప్పుడు రెగ్యులర్ గా ప్రతి సీజన్ లోపల ఎక్కడైతే ఇనండేషన్ జరుగుతుందో, అంటే వాటర్ వచ్చి ఆగి ఉండడం గానీ, లో లెవెల్ కాజ్వేస్ రోడ్లు దాటుతూ ఉన్నప్పుడు వాటర్ ఓవర్ఫ్లో అయ్యేటివి గానీ, లేదు అని అంటే కొంత ఫిల్ అయిపోయిన చెరువులు, ట్యాంక్స్ గానీ ఐడెంటిఫై చేసుకొని ముందే మొత్తం టీమ్స్ అందరం కలిసి మనం వెళ్ళి వెరిఫై చేస్తున్నాం. దీని ద్వారా ఒక కోఆర్డినేషన్ వస్తుంది. రెండోది అలర్ట్ అవుతున్నారు. ఏదైనా ఎవెంచువాలిటీ, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే స్పీడ్ గా రియాక్ట్ అయ్యేందుకు కూడా మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం. రైట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షం కారణంగా కూలిన ఇల్లు కావచ్చు, కొన్ని ముప్పు ప్రాంతాలు సైతం కూడా మీరు వెళ్ళారు. మరి అట్లాంటి వారికి ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు సార్? సో మనము ముందుగా విజిట్ చేయడంతో పాటు ఎప్పుడైనా కానీ మనము కొంత డిలాబరేటెడ్ కండిషన్ లో ఉన్న హౌసెస్ ఐడెంటిఫై చేసినాం. సో వాళ్ళు విల్లింగ్ గా ఉంటే ఆ హౌసెస్ డిమాలిష్ చేస్తున్నాం. లేదు అంటే టెంపరరీ ఈ వర్షం పడుతున్నంత టైం వాళ్ళ బంధువులా లేదు అని అంటే మనం ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ కి షిఫ్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ప్రాజెక్టులు సైతం జలకళను సంతరించుకున్నాయి. ఎగువన పెద్ద మొత్తంలో వరద నీరు వస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. చేపలు పట్టే వాళ్ళు కావచ్చు, ఈ గేదెలు మేపే వాళ్ళు సైతం పోవద్దని చెప్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో మరి మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు? ఈ రోజు SRSPకి సంబంధించి 42 గేట్లలో 34 గేట్లు కూడా లిఫ్ట్ చేసి దిగువకి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ ని మనం ముందే అసెస్ చేసుకున్నాం. అంటే డైలీ ఇన్ఫ్లోస్ ఎలా ఉంటున్నాయి, మన కెపాసిటీ ఎప్పటి వరకు వస్తుంది అని అసెస్ చేసి వారం ముందు నుండే మొత్తము డౌన్ స్ట్రీమ్ విలేజెస్ అన్నిట్లలో కూడా అలర్ట్ చేసుకుంటూ వచ్చాము. ఎవరు కూడా ఈ వాటర్ రిలీజ్ చేసే టైం లోపల రివర్ ని క్రాస్ చేయకూడదు. ప్లస్ పశువులను తీసుకొని కొంత అలవాటు ఉంటది, క్రాస్ చేసి వెళ్తారు, అక్కడ స్టాండర్డ్ అవుతారు. అలాంటిది లేకుండా ఉండేందుకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిలీజ్ చేసినాము. ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా చూసుకున్నాము. అలాగే బ్యాక్ వాటర్స్ లోపల కొంత ఫిషింగ్ కి కానీ లేదంటే పిక్నిక్ లాగా వెళ్లే అవకాశం ఉంటది కాబట్టి బ్యాక్ వాటర్స్ ఉండే ఏరియా లోపల పికెట్స్ పెట్టినాము. ముఖ్యంగా సార్ నిజామాబాద్ గురించి చూస్తే, నిజామాబాద్లో
కొన్ని లోతట్టు కాలనీలు సైతం అండర్ గ్రౌండ్ చాలా రోజులుగా కూడా కొద్దిగా ఇబ్బంది తలెత్తిన పరిస్థితిలో ఇక్కడ మాలపల్లి, అరసపల్లి ఇట్లాంటి కొన్ని ఏరియాల్లో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ప్రజలు. వాటిపైన మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు? సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. స్టామ్ వాటర్ డ్రైన్స్ మనం కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా దీన్ని పర్మనెంట్ గా ప్రివెంట్ చేయొచ్చు. దానికి సంబంధించిన శాంక్షన్స్ అన్ని ఇచ్చాము. సో మనకు వర్క్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు కొంత టైం పడుతుంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. టెండర్స్ అయిపోయినాయి, అగ్రిమెంట్ అయిపోయినాయి, ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతాయి. బట్ అంతసేపు కూడా ఆగకుండా మనం టెంపరీగా వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసుకుంటా, ఎక్కడ స్టోరేజ్ కాగానే వాటర్ లాగింగ్ కాగానే క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫ్యూచర్ లో నెక్స్ట్ సీజన్ వరకు ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము పర్మనెంట్ మెజర్స్ కూడా తీసుకునే తందుకు ముందుకెళ్తాం. సార్, ముఖ్యంగా ఏదైతే జిల్లా వాసులకు కావచ్చు, ప్రతి ఒక్క మానవుడికి ఒకవైపు విద్యా, వైద్యం ఈ రెండు సరైన క్రమంలో అందితే కనుక చాలా మట్టుకైతే ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని చెప్పొచ్చు, అప్పుల పాలు కాకుండా ఉంటారు. మరి ఈ నేపథ్యంలో విద్యా, వైద్యం పైన మీరు ఎట్లా ముందుకెళ్తుంది సార్? ఇప్పుడు చాలా మట్టుకు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇట్లాంటి కొద్దిగా అక్కడ గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ సైతం చాలామంది ప్రజలను వేధిస్తున్నాయి. అక్కడ ఫీజులో ఎక్కువ తీసుకోవడం కావచ్చు, కొన్ని అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ సరిగ్గా లేకుండా చాలామంది ట్రీట్మెంట్ దూర ప్రాంతాల నుంచి వస్తే దోపిడే పరమావధిగా నడుస్తూ ఉంది. హాస్పిటల్ల మీద మీరు ఎట్లా చూస్తారు సార్? సో మనకి ఎడ్యుకేషన్, విద్య అండ్ వైద్యం రెండు పబ్లిక్ కి చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీస్. మొదటగా విద్య చూసుకుంటే మనకి ప్రీవియస్ ఇయర్ తో చూస్తే ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్ లోపల, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోపల అడ్మిషన్స్ పెరిగాయి. సో మనం ఇనిషియల్ గా జూన్, జూలై లోపలనే ఒక డ్రైవ్ తీసుకొని వీలైనంత వరకు అడ్మిషన్స్ పెరిగే విధంగా మేము చూసుకున్నాం. ఎక్కువ మందికి ప్రభుత్వం ద్వారా విద్య అందించడంతో వాళ్ళకి ఎకనామిక్ బర్డెన్ అనేది తగ్గుతుంది. సో అదే విధంగా ఏ నమ్మకంతో అయితే ఇన్స్టిట్యూషన్స్ లో చేరుతున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసేటందుకు ఎవ్రీ డే మనము స్కూల్స్ ర్యాండమ్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క మండల్ స్పెషల్ ఆఫీసర్ గాని, నేను గాని, అడిషనల్ కలెక్టర్స్ గాని వెళ్ళి చూస్తున్నాం. చూసి స్కూల్స్ లోపల అటెండెన్స్ ఉండేటట్టు, ఇప్పుడు గవర్నమెంట్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కూడా అటెండెన్స్ పెట్టింది. దాన్ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం ఇక్కడ నుండి మానిటర్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఆబ్సెంటిజం ఎక్కువ ఉంది. ఆ ఆబ్సెంటిజం ఉన్న దగ్గర కొంత పిల్లల్ని మోటివేట్ చేసి తీసుకొచ్చేటట్టు చేసుకోవడం ద్వారా అటెండెన్స్ పెంచుతున్నాం. రెండోది మెనూ ఫాలో అయ్యేటట్టు చూస్తున్నాం. దీంతో పాటు స్ట్రెంత్ పెరిగింది కాబట్టి జిల్లాలో దాదాపు 42 కోట్ల రూపాయలతో అమ్మ ఆదర్శ పాఠశాల కింద రిపేర్స్ అన్ని చేయించాం. సో ఎలక్ట్రిసిటీ గానీ, కొంత లీకేజ్ ఉన్నా గానీ ఇట్లాంటివి చేయించాము. ఇవి దాదాపు 50% వర్క్స్ కంప్లీట్ అయినాయి ఇప్పటికే. నెక్స్ట్ ఒక నెల లోపల పూర్తి వర్క్స్ కంప్లీట్ చేస్తాం. ఇందులో ఏమైనా కవర్ కాకుండా గవర్నమెంట్ నుండి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటికి శాంక్షన్ చేయండి, రిపేర్స్ కంప్లీట్ చేయమని చెప్తున్నారు. సో అవన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సదుపాయాలన్నీ కల్పించడము తోని మనము గవర్నమెంట్ స్కూల్స్ కి ఎక్కువ అటెండెన్స్ ఉండేటట్టు చూస్తున్నాం. అలాగే హెల్త్ కి సంబంధించి హెల్త్ కూడా ఎవ్రీ డే నాతో పాటు అందరు అధికారులు కూడా హెల్త్ ఫెసిలిటీస్ రెగ్యులర్ గా మేము విజిట్ చేస్తున్నాం. సో డాక్టర్స్ అందరూ, మెడికల్ స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అయ్యేటట్టు చూస్తున్నాం. దాంతో పాటు మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ లో కూడా వ్యాక్సినేషన్ ఎలా ఉంది, ఏఎన్సీ చెకప్స్ ఎలా ఉన్నాయి, డెలివరీస్ ప్రాపర్ గా అవుతుందా లేదా, ఇలా అన్ని కూడా వెరిఫై చేసుకుంటూ ఎక్కడ గ్యాప్స్ ఉన్నా గానీ అక్కడ అడ్రస్ చేసుకుంటూ డిస్ట్రిక్ట్ లెవెల్లో మళ్ళీ రివ్యూస్ పెట్టుకొని ఒక ఏరియా లోపల ఐడెంటిఫై అయిన ఇష్యూ డిస్ట్రిక్ట్ లో ఎలా ఉంది అని అబ్జర్వ్ చేసుకుంటూ వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నాం. దీని ద్వారా అందరికీ కూడా గవర్నమెంట్ తరఫున మెడికల్ ఫెసిలిటీస్ అన్ని వచ్చేటట్టు చూస్తున్నాం. ఈ మధ్యన కొంత ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల ఫీజుల విషయం గానీ, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఫీజుల గురించి గానీ మీడియా ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాటిని కూడా మేము కంట్రోల్ చేసేటందుకు ఎఫర్ట్ పెడుతున్నాం. సరే, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అంటే అది ప్రస్తుతం ఈ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లా కాకుండా కామారెడ్డి కావచ్చు, చుట్టుపక్కల మహారాష్ట్ర సైతం కూడా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వస్తారు. అక్కడ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చాలా మటుకు కలిసివేస్తున్నటువంటి అంశంగా చెప్పవచ్చు సార్. ముఖ్యంగా పీజీలతోటి వైద్యం చేయిస్తున్నారనే ఎమర్జెన్సీ వైద్యం అయితే అందరి ద్రాక్షగా మారుతుంది. కేవలం ఈ సీజనల్ వ్యాధులు కావచ్చు, చిన్న చిన్న వ్యాధులతోటే వాళ్ళే నడిపిస్తున్నారు. మరి పెద్దది అనుకోని సంఘటన జరిగితే మరి
పరిస్థితి ఎట్లా ఉంటాయని చాలా మట్టుకు ప్రజలైతే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపైన మీరు ఎట్లా ఫోకస్ చేస్తారు సార్? సో ఇది లాస్ట్ మన ఈ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా అక్కడ ఉన్న 2 ఇష్యూస్ ని ఆల్రెడీ మేము అడ్రస్ చేసాము. ఒకటి, సీనియర్ డాక్టర్స్ వేకెన్సీస్ ఉన్న దగ్గర ఏం చేయాలని ఆలోచించి కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ ఈ రోజే కంప్లీట్ చేసాము. సో కాంట్రాక్ట్ బేసిస్ మీద పర్మనెంట్ గా వచ్చేంత వరకు సీనియర్ డాక్టర్స్ పెడుతున్నాం కాబట్టి మీరు చెప్పిన ఇష్యూ అడ్రస్ అవుతుంది. రెండోది, కొంత మనకి రిపేర్స్ అవసరం కూడా ఉంది. ఆ రిపేర్స్ స్టేట్ నుండి శాంక్షన్స్ కి రాసాము. బట్ స్టేట్ నుండి వచ్చేంత లోపల ఎమర్జెన్సీ రిపేర్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ నుండి శాంక్షన్ చేసి వాటిని నెక్స్ట్ వీక్ నుండి ఎగ్జిక్యూషన్ లోకి తీసుకెళ్తాము. సో డాక్టర్స్ ఇష్యూ ఆల్రెడీ సాల్వ్ అయింది. ఫిజికల్ గా లీకేజెస్ కానీ ఇట్లాంటివి జనరల్ హాస్పిటల్ తో పాటు బోధన హాస్పిటల్లో కూడా మనము టెంపరీగా ఇక్కడ నుండి శాంక్షన్ చేసుకొని వాటన్నిటిని కూడా నెక్స్ట్ 1 month లోపల వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి వీళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మేము ఎన్షూర్ చేస్తాం. సార్, చాలా మట్టుకు మీరు వచ్చి నుంచి పరిపాలన చేంజ్ అయిందన్న భావన ప్రజల్లో కలుగుతుంది సార్. మేము కూడా ప్రత్యక్షంగా కొన్ని సందర్భాల్లో ప్రస్తావిస్తున్నటువంటి సిచ్యువేషన్, ఎక్కడికి వెళ్ళినా మీరు అలర్ట్ అయిపోతున్నారు. అధికారులందరూ కూడా ఎప్పుడు వస్తారో మీరు అనే ఒక భయం అయితే వాళ్ళు నెలకొంది. మరి దీనిపైన ప్రజల ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా సార్ ఇంకా దీని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు మీకు మొత్తం జిల్లా అంతా మీకు గ్రిప్లోకి వచ్చిందంటారా సార్? థ్యాంక్ యూ అండి. యాక్చువల్ గా నేను కంటిన్యూస్ అంటే ఒక రోజు అని కాదు, కొత్తగా వచ్చినప్పుడు అని కాదు, నేను ఉన్న పీరియడ్ అంతా కూడా కంటిన్యూస్ గా విజిట్స్ చేస్తూ ఉంటాను. సో విజిట్స్ చేయడం ద్వారా స్టాఫ్ ఒకటి అలర్ట్ గా ఉంటారు. ఒకటి, రెండోది మనకి ఫీల్డ్ లో ఇంప్లిమెంటేషన్ లో రియల్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. సో అవి తెలుసుకోవడము, అలర్ట్ గా ఉంచడము ఉద్దేశంతో నేను నాతో పాటు సీనియర్ అధికారులందరినీ కూడా ఫీల్డ్ విజిట్ చేపిస్తున్నా. రెండోది, రెగ్యులర్ రివ్యూస్ కూడా చేయడం జరుగుతుంది. రెగ్యులర్ రివ్యూస్ చేయడం ద్వారా ఫీల్డ్ లెవెల్ అప్ టు మండల్ లెవెల్ వరకు ఆఫీసర్స్ తో నేను మాట్లాడడం ద్వారా ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్ గా వెళ్తాయి. సో నా ఫీల్డ్ అబ్జర్వేషన్స్ తో పాటు డైలీ రివ్యూ చేయడం ద్వారా కొంత ప్రతి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో మీరు ఇప్పటికే చూసుంటారు, ఇందిరం ఇండ్లు లాస్ట్ 1.5 months లోపల మంచి ప్రోగ్రెస్ వచ్చింది. సో ఇనిషియల్ గా మేము ఇందిరం ఇండ్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఇందిరం ఇండ్లు నేను ఫీల్డ్ విజిట్ లో వెళ్ళినప్పుడు ఒక ఇష్యూ ఐడెంటిఫై అయింది. ఏం ఐడెంటిఫై అయింది అని అంటే, బేస్మెంట్ లెవెల్ కాగానే ₹1,00,000 వస్తాయి, బట్ బేస్మెంట్ లెవెల్ తీసుకొచ్చేందుకు 1,00,000 ఎలా అనే ఇష్యూ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి మేము ఏం ప్లాన్ చేసాము అని అంటే, ఎట్టి పరిస్థితిలో శాంక్షన్ ఫీమేల్ కి ఇస్తున్నాము కాబట్టి వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో మెంబర్స్ ఉంటారు. సో మెంబర్స్ ఉంటే లోన్ ఇవ్వడము, మెంబర్స్ లేకుంటే ఆల్రెడీ ఒక సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంకి వాళ్ళని జాయిన్ చేపిసి లోన్ ఇవ్వడం ద్వారా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినాం. అది ఫీల్డ్ ద్వారానే తెలుస్తుంది. సో రేపటికి మనకి దాదాపు ఇందిరమ్మ ఇండ్ల కోసము మహిళలకు ఇచ్చిన లోన్స్ యొక్క అమౌంట్ రేపటికి 50 కోట్లు అవుతుంది. దాదాపు 50 కోట్లు ఇచ్చినాం. అంటే వాళ్ళకి ఇనిషియల్ గా ₹1,00,000 ఇస్తే వాళ్ళు బేస్మెంట్ లెవెల్ దాకా కట్టుకుంటారు. మళ్ళీ గవర్నమెంట్ నుండి అది రికార్డ్ చేసి పంపిస్తే 1,00,000 వస్తుంది, నెక్స్ట్ లెవెల్ కట్టుకుంటారు. అది ఆ క్యాపిటల్ ఇల్లును కంప్లీట్ చేస్తానికి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి అబ్జర్వేషన్స్ ఫీల్డ్ లోనే తెలుస్తాయి కాబట్టి అవి తెలుసుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సార్, చివరగా ఒక ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ నిర్మించిన కొన్ని ఏవైతే ఇండ్లు ఉన్నాయో, నిజామాబాద్ కావచ్చు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సైతం కొన్ని అసాంఘిక కార్యక్రమాలు సైతం అడ్డాగా మారినట్టుగా చాలా ఈ మధ్య కాలంలో వస్తుంది. మరి వీటిపైన అవి ఎప్పుడు పేదలకు అందుబాటులోకి వస్తాయి? సో 2 BHK సంబంధించి ఇంతకు ముందు పాలసీ ప్రకారం కంప్లీట్ గానే అలాట్ చేసేవాళ్ళము. ఇది మధ్యలో గ్యాప్ రావడం వల్ల కొంత డ్యామేజ్ అవ్వడం కానీ, లేదంటే మీరు చెప్పినట్టు వేరే వాళ్ళు ఎవరైనా మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ జియో 33 ప్రకారము ఉన్న ఇల్లును ఉన్నట్టు ఫస్ట్ అయితే అలాట్ చేయమని చెప్పింది. అంటే అది ఏ స్టేజ్ లో ఉన్నా సరే మనం ఒక బెనిఫిషరీకి అలాట్ చేస్తే దాన్ని బెనిఫిషరీ ప్రొటెక్ట్ చేసుకుంటాడు. సో ఈ కార్యక్రమం గత నెల నుండి స్టార్ట్ అయింది. కొంత బోధన ఏరియా లోపల ఆల్రెడీ అలాట్మెంట్ స్టేజ్ కి వచ్చింది. మిగతా అన్ని ఏరియాస్ లోపల కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 10-15 days తర్వాత ఈ టోటల్ ఇండ్లు ఉన్నట్టు కంప్లీట్ అయితే కంప్లీట్ అయినట్టు, లేదంటే మిడిల్ లో ఉంటే మిడిల్ గా అయినా సరే ఒక బెనిఫిషరీని ఫైనలైజ్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. ఇచ్చేయడం ద్వారా ఫస్ట్ వాళ్ళు ఇల్లును ప్రొటెక్ట్ చేసుకుంటారు.
సో అర్బన్ ఏరియాలో ఆల్రెడీ అన్ని బిల్స్ కూడా క్లియర్ అయినాయి. కాంట్రాక్టర్స్ బ్యాలెన్స్ వర్క్ చేసేందుకు ముందుకు వస్తున్నారు కాబట్టి బ్యాలెన్స్ వర్క్ వాళ్ళ ద్వారా కంప్లీట్ చేస్తాము. ఒకవేళ కాంట్రాక్టర్ ముందుకు రాకుంటే ప్రభుత్వము బెనిఫిషియరీ కట్టుకుంటే బ్యాలెన్స్ అమౌంట్ బెనిఫిషరీకి ఇచ్చేందుకు కూడా పాలసీ తీసుకొని వస్తుంది. అది దాన్ని యూజ్ చేసుకొని బెనిఫిషరీతోనైనా కట్టించి ఇందిరా మిల్ల లాగానే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేటట్టు చూస్తాము. సో ఈ ప్రాబ్లం కి నెక్స్ట్ 10 to 15 days లోపల జిల్లా వ్యాప్తంగా కూడా సొల్యూషన్ వస్తుంది. ఈ రైతులకు సంబంధించి బోనస్ అది ఎక్కడ వరకు వచ్చింది సార్? సో బోనస్ పెండింగ్ ఉంది. నేను స్టేటస్ తీసుకొని నేను మీకు అప్డేట్ చేస్తాను. ఎంత పడింది అనేది యాజ్ ఆఫ్ నౌ నేను చూడలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం బోనస్ రిలీజ్ చేస్తుంది టోటల్. కొంతమంది చాలా మంది రేషన్ కార్డు సైతం కూడా ఇంకా ఎదురు చూస్తున్నటువంటి క్రమం అని చెప్పొచ్చు. అది ఎప్పటిలోగా కావచ్చు సార్? ఇంకా సో రేషన్ కార్డ్స్ అనేది సాచురేషన్ మోడ్ లో ఇచ్చేటందుకు ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. సో మనకి లాస్ట్ ఒకసారి 11,000 మందికి రేషన్ కార్డులు 84,000 యూనిట్లు కూడా శాంక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చేసాము. బ్యాలెన్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్ని డైలీ బేసిస్ మీద నేను రివ్యూ చేస్తున్నాను. ఏ రోజు అయింది ఆ రోజు ఎంక్వైరీ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినాక నెక్స్ట్ 1వ తారీఖుకి ఈ పాస్ మిషన్ లోకి వాళ్ళ పేరు వచ్చేస్తుంది. ఫర్దర్ గా ఏమి అలాట్మెంట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి ఎవరెవరికైతే ఈ మధ్యన శాంక్షన్ అయిన వాళ్ళందరికీ వస్తాయి. పెండింగ్ మన జిల్లాలో కేవలము 700-800 ఉన్నాయి డిఫరెంట్ స్టేజెస్ లో. అంటే ఆర్ఐ కావాలి, తర్వాత తహసీల్దారు, డిఎస్ఓ అప్రూవల్, ఈ 3 స్టేజ్ లో ఉన్నాయి. కూడా ఎక్కువ అప్లికేషన్ రావడం వల్ల ఒక వారం 10 రోజులు పట్టింది. బట్ ఇవన్నీ కూడా సెప్టెంబర్ 1st వరకు మేము అన్ని క్లియర్ చేస్తాం. ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా చేస్తాం. ఈ మంత్ కోట అందరికి కూడా సన్న బియ్యము మిగతా వాళ్ళకి వచ్చినట్టు వీళ్ళందరికి కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు మీ సమయాన్ని ఇచ్చినందుకు. ఎందుకంటే మీరు చేస్తున్న పనులు కావచ్చు, ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మీరు వెళ్ళే ప్రయత్నం ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అందరు అధికారులు సైతం కూడా ఎప్పుడు వస్తారో అని ఒక అలర్ట్ కూడా తీసుకొచ్చారు. మరి ప్రజలకు కూడా చాలా ఇది మంచి యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. మీరు విలువైన సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది చూడొచ్చు, మొత్తం జిల్లా నిజామాబాద్ జిల్లా మొత్తం ప్రస్తుతం ఒక మంచి పరిపాలన దిశగా ముందుకు సాగుతుంది. ఎందుకంటే నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ అన్ని శాఖల మీద ఒక గ్రిప్ తీసుకుంటే దాన్ని మొత్తం ముందుకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడ ఎవరైనా సరే తప్పు చేస్తే ఉపేక్షించకుండా ముందుకైతే తీసుకుంటున్నారు. వాళ్ళకి చర్యలు తప్పు అన్న సంకేతాలు సైతం ఆల్రెడీ వెళ్ళినాయి. మరి అనేక అంశాలపైన మనకి ఇప్పటికే చాలా సందేహాలను సైతం నివృత్తి చేశారు. మరి ఇది మొత్తానికి ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.